చిన్నారుల నుంచి మొదలుకొని యువతలు, మహిళలు పోకిరీల దౌర్జన్యాలు, లైంగిక వేధింపుల భయంతో హడలెత్తిపోతుంటే, మరోవైపు కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై నిర్లక్ష్యంగా, బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం వివాదాస్పదమైంది. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర తాపీగా, నిర్లక్ష్యంగా, అసలు ఏ మాత్రం బాధ్యత లేకుండా చేసిన వ్యాఖ్యలపై ఓవైపు విపక్షాలు, మరోవైపు నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో చివరకు వెనక్కి తగ్గిన పరమేశ్వర క్షమాపణలు చెప్పడం కన్నడ నాట హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో ఉన్న నేతలు ఏదైనా మాట్లాడే ముందు ఎంతో ఆలోచించాల్సి ఉంటుంది. అందులోనూ బాధ్యత గల పదవుల్లో ఉన్న నేతలైతే ఇంకా ఎంతో ఆచితూచి స్పందించడం, బాధ్యతగా వ్యవహరించడం ఎంతో ముఖ్యం. అయితే కొందరు నేతలు అనాలోచితంగా మాట్లాడతారో లేక అవగాహన లేక మాట్లాడతారో కానీ చివరకు వివాదంలో చిక్కుకోవడం జరుగుతోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం కూడా అలాంటిదే. మన దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. ప్రతి ఒక్క చోట మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. అయితే మహిళల భద్రతకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చినా అవి వారికి పూర్తి స్థాయిలో భద్రత కల్పించలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల గురించి ఒక రాష్ట్రానికి చెందిన హోంమంత్రి నిర్లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల కాలంలో బెంగళూరులో లైంగిక దాడులు, వేధింపుల ఘటనలు మహిళలను హడలెత్తిస్తున్న వేళ ఆ రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులకు సంబంధించి పరమేశ్వర నిర్లక్ష్యంగా, తాపీగా మాట్లాడిన వ్యాఖ్యలపై నెటిజన్లు, ప్రతిపక్షాల నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ నెల 5వ తేదీన రాత్రి సమయంలో ఇద్దరు యువతులపై ఒక దుండగుడు లైంగిక దాడికి ప్రయత్నించడం, గత వారం ఒక యువతిపై ఆమె సోదరుడి సాక్షిగా సామూహిక అత్యాచారానికి దుండగులు తెగించడంపై హోంమంత్రి పరమేశ్వర చాలా నిర్లక్ష్యంగా స్పందించారు. బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, లైంగిక దాడుల ఘటనలు సర్వసాధారణమేనని, అవి చిన్న ఘటనలు అంటూ హోంమంత్రి పరమేశ్వర చాలా నిర్లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు మహిళల భద్రత పట్ల ఆయన ఎంత బాధ్యతగా ఉన్నాడో అనే విషయాన్ని స్పష్టం చేశాయి. బెంగళూరులో యువతలను వెంబడించి అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక దౌర్జన్యానికి దిగే ఆకతాయిల సంఖ్య నానాటికి ఎక్కువైపోతోంది. ఇటీవల భారతీ లేఅవుట్లో అర్ధరాత్రి దాటిన అనంతరం తమ పీజీ వద్ద బయట నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు యువతులను వెంబడించిన ఆగంతకుడు వారిపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో భయపడిన సదరు యువతులు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డైన వీడియోను సుద్దగుంటపాలియా స్టేషన్ పోలీసులకు అప్పగించారు. ఇక మరొక ఘటనలో బానసవాడి పోలీస్ స్టేషన్ పరిధి హెన్నూరు మెయిన్ రోడ్లో తన స్నేహితురాలి ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఒక యువతిని మరొక బైక్పై వెంబడించిన ఇద్దరు పోకిరీలు ఆమె శరీరాన్ని తాకుతూ అసభ్యంగా వ్యవహరించారు. గత వారం రైలు దిగి తన సోదరునితో కలిసి ఇంటికి వెళుతున్న ఒక యువతి మహాదేవపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచారానికి గురైంది. ఇటువంటి ఘటనలు నగరంలో ఇటీవల కాలంలో మరింతగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువ మంది యువతులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. తమ పరువు పోతోందని, పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాల చుట్టూ తిరగవలసి వస్తుందని, ఉద్యోగం, చదువు మాన్పించి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకువెళ్లిపోతున్నారని ఎక్కువ మంది బాధితులు కనీసం ఫిర్యాదు కూడా చేయడం లేదు. బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల విషయంపై కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల బెంగళూరులో ఒక యువతిపై లైంగిక దాడి జరిగిన విషయంపై స్పందించిన పరమేశ్వర, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాలలోని వీధుల్లో మహిళలపై ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉంటాయని అన్నారు. అయితే ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ ఘటనపై ఇప్పటికే కమిషనర్ మాట్లాడారని పరమేశ్వర పేర్కొన్నారు.
ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు హోంమంత్రి పరమేశ్వర తెలిపారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలను వేధిస్తున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోకుండా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. బెంగళూరు వంటి మహానగరంలో మహిళలకు భద్రత కరువైందని వారు ఆందోళన చెందుతూ ఉంటే హోంమంత్రి జి పరమేశ్వర ఇలాంటి చిన్న చిన్న ఘటనలు సర్వసాధారణమని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు, విపక్ష నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న జి పరమేశ్వర మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే దుండగులకు వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి మహిళలపై జరుగుతున్న దాడులను చిన్న చిన్న ఘటనలుగా పేర్కొనడం ఆయనకు మహిళలపై ఉన్న గౌరవాన్ని, వారి భద్రతకు ఆయన తీసుకుంటున్న చర్యలకు నిదర్శనం అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత గల స్థానంలో ఉన్న హోంమంత్రి వారిపై జరుగుతున్న దాడులను ఖండించి మహిళల పట్ల ఎవరూ కూడా అసభ్యకరంగా ప్రవర్తించకుండా వార్నింగ్ ఇవ్వకుండా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మరోవైపు పెద్ద నగరాల్లో ఇటువంటి చిన్న ఘటనలు సహజమేనంటూ హోంమంత్రి పరమేశ్వర వ్యాఖ్యానించడం వివాదానికి కారణమైంది. దీనిపై మహిళా సంఘాలు, విపక్షాలు భగ్గుమన్నాయి. గతంలో ఉద్యాన నగరికి చెత్త సిటీగా పేరొచ్చిందని, ఇప్పుడు లైంగిక దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని విపక్ష నేత ఆర్ అశోక్ ధ్వజమెత్తారు. కర్ణాటక రాష్ట్రంలో మహిళలు, యువతులకు రక్షణ లేకుండా పోయిందని ఆర్ అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న పరమేశ్వర లాంటి వారు సమాజంలోని మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు ఆడవారిపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాల్సింది పోయి అలాంటి ఘటనలు పెద్ద పెద్ద నగరాల్లో సర్వసాధారణమని నిర్లక్ష్యపూరితంగా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతుండటంతో చివరకు చేసేదేమీ లేక తన బాధ్యతను విస్మరించి మాట్లాడానని గ్రహించిన పరమేశ్వర చివరకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. బాధ్యత గల పదవిలో లేదా స్థానంలో ఉన్నవారు ఏదైనా మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలని అందుకే అంటుంటారు.